ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు అటవీ రేంజ్ పరిధిలోని రేంజర్ రవీంద్రబాబు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి జాతీయ వన్యప్రాణుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మద్దెలమడుగు అటవీ శాఖ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ప్రచార చిత్రాలు, జానపద పాటలతో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం రేంజర్ రవీంద్రబాబు మాట్లాడుతూ వన్యప్రాణులకు ఎటువంటి హాని కలిగించకూడదని, వన్యప్రాణుల బాధ్యత అటవీ శాఖది మాత్రమే కాదు అని, ప్రజలకు కూడా బాధ్యత ఉందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్లు కాజా రసూల్, మస్తానయ్య, సెక్షన్ ఆఫీసర్లు చంద్రశేఖర్, వరప్రసాద్, చక్రపాణి, చరణ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు రవీంద్రబాబు. నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాపూర్ రేంజ్లో పనిచేస్తున్నాను. నెల్లూరు డివిజన్ పరిధిలో 5 రేంజ్లు ఉన్నాయి. అందులో రాపూరు, ఆత్మకూరు, ఉదయగిరి ఇవి కొండ ప్రాంతాలకు సంబంధించినటువంటివి. ఇక్కడ అనేక వన్యజాతులు నివసిస్తూ ఉన్నాయి ఈ అటవీ ప్రాంతంలో. ఈరోజు మార్చి 3వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల దినోత్సవంగా జరుపుకుంటూ దీన్ని ప్రజల్లో అవగాహన చేయాలన్నటువంటి ఉద్దేశం మీద ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మా యొక్క జిల్లా అటవీ శాఖ అధికారి వారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో అన్ని రేంజ్ల్లో ఈ యొక్క వన్యప్రాణుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు రాపూర్ రేంజ్ పరిధిలో పనిచేస్తున్నటువంటి డిప్యూటీ రేంజ్ అధికారులు, సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు, అదేవిధంగా బేస్ క్యాంప్ సిబ్బంది, స్ట్రైక్ ఫోర్స్ సిబ్బంది, అదేవిధంగా ఫైర్ వాచర్లో అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి రాపూర్లో హాజరు కావడం జరిగింది. అందులో భాగంగా మద్దెలమడుగులో ఉన్నటువంటి అటవీ శాఖ రేంజ్ కార్యాలయం నుంచి ఒక ర్యాలీగా రాపూరు పట్టణంలోనికి ఫ్లెక్సీలతో, బ్యానర్లతో అనేకమైనటువంటి అటవీ శాఖ సంరక్షణకు సంబంధించినటువంటి ఒక జానపద పాటలతో మానవహారంగా ఈ వెళ్ళడం జరిగింది. ర్యాలీలో వెళ్తూ రాపూరు ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీగా నిర్వహించి అక్కడ మానవహారాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా ఈ యొక్క వన్యప్రాణుల సంరక్షణను చేపట్టడము అటవీ శాఖ యొక్క ఉద్దేశము. అందులో కేవలం అటవీ శాఖదే బాధ్యతగా కొంతమంది భావిస్తూ వన్యప్రాణులను వాటి సంహరిస్తూ వాటి జనావాసాలలోకి, వాటి ఆవాసాలలోకి ఈ ప్రజలు వెళ్ళడం, వాటిని ఆటంకపరుస్తూ వాటిని డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రజలను చైతన్యపరచాలన్నటువంటి ఉద్దేశం మీద ఈరోజు ఈ యొక్క మానవహారాన్ని నిర్వహిస్తూ ప్రజలందరినీ కూడా సహకారాన్ని కోరడం జరిగింది. ఎవరైతే ఈ వన్యప్రాణులను సంరక్షించాలనో సంరక్షించకుండా వాటిని వేటాడము, చంపడము, వాటి మాంసాన్ని, కళేబరాలను వాళ్ళు అమ్ముకోవడము, అలా విధంగా అల్ప సంపాదనకు ఎవరైతే అలవాటు పడుతున్నారో వారందరినీ శిక్షించాలన్నటువంటి ఉద్దేశం మీద ప్రజల సహకారాన్ని కోరడం జరిగింది. ఈ అడవి ప్రాంతంలో అనేక రకాలైనటువంటి జంతు జాతులు నివసిస్తూ ఉన్నాయి. మనకి ప్రజలుగా మనం భూభాగంలో, గ్రామాల్లో నివసించడానికి ఎంతైతే హక్కు ఉందో అదేవిధంగా ఈ వన్యప్రాణులు కూడా అడవిలో నివసించేటువంటి హక్కు కూడా అంతే ఉంది. వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రజానేకమైనటువంటి మనందరి మీద ఉంది. ఈరోజు మనకి అడవి అభివృద్ధి చెందాలంటే అందులో అనేక రకాలైనటువంటి ఈ జంతుజాలాలన్నీ కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పెరిగినందువల్ల అడవి సంరక్షించబడుతుంది. అదేవిధంగా అడవి ఎప్పుడైతే సంరక్షించబడుతుందో ఈ అడవి యొక్క వాతావరణము దగ్గరలో ఉన్నటువంటి ప్రజలందరికీ మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇవ్వడం, అదేవిధంగా సస్యశ్యామలంగా సమయానికి వర్షాలు పడడము, ఎవరైతే ఈ అడవి ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఉన్నారో వారి యొక్క పాడి పంటలు అన్నీ కూడా సమృద్ధిగా అభివృద్ధి చెంది వారి జీవనాధారాన్ని పెంపొంచేదానికి కూడా ఈ అడవి సంరక్షణ, అదేవిధంగా వన్యప్రాణుల సంరక్షణ మనందరికీ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలందరినీ మరొకసారి సభ కోరడం ఏంటంటే, ఏవైతే వన్యప్రాణులు ఎండాకాలంలో జనావాసాల్లోకి నీటి కోసం వస్తాయో వాటికి నీటి వసతిని ఏర్పాటు చేసి వాటిని సంరక్షించాల్సినటువంటి బాధ్యత, మనం బిడ్డలను ఏ విధంగా అయితే చాకుంటామో అదేవిధంగా వన్యప్రాణులు కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. వన్యప్రాణులు మనుషులకు హాని చేస్తాయని అనేటటువంటి అపోహ చాలా మందిలో ఉంది. అలాంటి అపోహ అంతా కూడా తప్పు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ సందర్భాన్ని గుర్తు చేయాలన్నటువంటి ఆలోచన మీద అటవీ శాఖ ఈరోజు నడుం బిగించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ముఖ్యంగా ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం అంటే మనం ఈరోజు తల్లుల దినోత్సవం,
తండ్రుల దినోత్సవం, సోదరుల దినోత్సవం అని రకరకాలైనటువంటి దినోత్సవాలను ఎందుకు జరుపుకుంటున్నామంటే మనం మన బాధ్యతని మర్చిపోయి తల్లిదండ్రులను కూడా మర్చిపోయేటటువంటి పరిస్థితుల్లో ఒక ప్రత్యేకంగా సంవత్సరంలో ఒక రోజును ఆ దినంగా మనం నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం వన్యప్రాణులను కాపాడాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయం మనందరి మీద మన బాధ్యతగా ఉంది కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరికీ మరొకసారి గుర్తు చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున ప్రతి సంవత్సరం మార్చి 3వ తారీఖున ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని జరుపుకోవడం మన ప్రపంచ వ్యాప్తంగా నిర్ణయించినటువంటి దినం. ఈ ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్న భాగంలో ఈ నెల్లూరు జిల్లా అటవీ శాఖలో కూడా ఈ కార్యక్రమాన్ని జిల్లా అంతటా జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈ రోజు రాపూర్ రేంజ్ లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మనం ముఖ్యంగా గమనించుకోవాల్సినటువంటిది ప్రజల సంరక్షణ ఎంత ఎప్పుడే బాధ్యత ఉందో అదేవిధంగా వన్యప్రాణుల సంరక్షణ వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రజలందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన కావలిలో శ్రీ వృంద ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం. మన కావలి చెంతకే ఇండియా నంబర్ 1 బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్స్ 3 4-వీలర్, ఈవీ స్ట్రోమ్స్ 4-వీలర్ 1250 కిలోల సామర్థ్యంతో రవాణా, ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం, కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసింజర్ హై సిటీ 3-వీలర్ మా షోరూం నందు లభించును. సులభ ఫైనాన్స్ కలదు. మా షోరూం హనుమాన్ టెంపుల్, ఆటోనగర్, ముసునూరు, కావలి పట్టణం. మీ ప్రొప్రైటర్స్ గాదంశెట్టి చరణ్, గాదంశెట్టి సందీప్. Hi Nilor, please subscribe to N3 TV.